హలో గాయ్స్, నా పేరు చింటూ. ఎట్లున్నారు అందరూ? సో నేను మీ ముందటికి మళ్ళా కొత్త వ్లాగ్తో వచ్చిన. ఆ వ్లాగ్ ఏందో కాదు, మా అన్న వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆ గృహప్రవేశం వ్లాగ్ తీసిన నేను. యాక్చువల్గా చూడొచ్చు ఇది ఎంత మంచిగా కట్టుకున్నారో. కింద 2 షట్టర్లు, మీద 1 బిహెచ్కే, దాని మీద ఇంకో 1 బిహెచ్కే వేసి చాలా సింపుల్గా ఒక ఫ్యామిలీ సెట్ అయ్యేంత మంచిగా ఇల్లు అయితే కట్టుకుండు మా అన్న. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇంత చిన్న ఇంట్లో, ఇంత చిన్న జాగాలో ఇది కట్టడమే కాకుండా దీనికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశాడు. అంటే అది అసలు మా అన్న తెలివికి మెచ్చుకోవాల్సిందే. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. మా అన్నకు షాప్ ఉంది, ఎలక్ట్రానిక్ షాప్. సో సామాన్లు క్యారీ చేసుకోవడానికైనా, లేకపోతే మీరు ఏదైనా షట్టర్ వేసి దాంట్లో గోడౌన్ లెక్క చేసుకోవడానికైనా, ఈ మెట్ల మీద ఊకే సామాన్లు వేసుకోవడం ఇబ్బంది అని చెప్పి లిఫ్ట్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. అసలు ముందు చూపు అంటే ఇది, మనం ఏవేవో అంటాం కానీ అది కాదు, ఇది ముందు చూపు అంటే. అండ్ ఇక చుట్టుపక్కల ఇక మొత్తం ఎట్లా అంతే, ఇక చాలా నీట్గా ఒక హస్బెండ్ వైఫ్, ఒక 2 పిల్లలు, ఒక ఇంట్లో ఎంత మంచిగా ఉండొచ్చో అంత బాగా కట్టుకున్నాడు, చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్రెండింగ్కి ఏమాత్రం తగ్గకుండా కలర్లు అండ్ టైల్స్ అండ్ బాత్రూమ్స్ డోర్స్ అన్నీ ట్రెండ్కి తగ్గట్టుగానే అరేంజ్ చేసుకున్నాడు. ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయిపోయిందని అంటుండు. సో నేనైతే అన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలి. సో ఎందుకంటే మనం కూడా ముందర కట్టాలి కదా. అండ్ దీనికి బాల్కనీ కూడా ఇచ్చిండు. వావ్. అండ్ కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. ఒక 2 వ్యక్తులు అటు ఇటు తీసుకుంటాం, మంచిగా అంటే మంచిగా చేసుకోవచ్చు వంటలు. దీనికి వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది. చుట్టుపక్కల కొంచెం అదేంటి ఎక్కువ ఇల్లు లేవు, సో కాబట్టి వెంటిలేషన్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక చూడొచ్చు వెంటిలేషన్, ఈ వ్యూ చూస్తే మీకు వెంటిలేషన్ ఏంటో అర్థమైపోతుంది. ఏమనుంది ఆ వ్యూ, అసలు జగిత్యాల పొచ్చమ్మవాడు అంటారా, ఇంత మస్తుంది. అసలు మనం ఏం ఎక్స్ప్లోర్ చేయలేరా బాబు, జగిత్యాలలో కూడా చాలా అంటే చాలా ప్లేస్లు ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాదు, మనోడు మీద కూడా మంచిగా టెర్రస్ టైప్లో మంచిగా అరేంజ్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంత చిన్న మీద టెర్రస్ అయినా కూడా దీనికి ఒక చిన్న బాత్రూమ్ కూడా అరేంజ్ చేసిండు. ఒక సైడ్ మూల పార్టీలు చేసుకున్నా, ఏమైనా చేసుకున్నా సడన్గా మా కిందికి దిగాల్సిన అవసరం లేదు. తెలివి అంటే తెలివబ్బా మా అన్నది. అగ్గో, నైట్ పూట లైట్లతో ఎట్లా మెరుస్తుంది ఇప్పుడు ఇల్లు. ఈ లైట్లు మా అన్నయ్య కాబట్టి ఏంటంటే అన్నీ వేసుకుంటాడు. చెప్పిన ఎలక్ట్రానిక్ షాప్ అని. అసలు నేను ఫస్ట్ జాగా చూసినప్పుడైతే అరే ఇంత చిన్న జాగాలో ఇంత ఇల్లు పడుతుందా అసలు అని అనుకున్నా. కానీ ఎంత మంచిగా అయింది ఇల్లు అయితే. యాక్చువల్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా అన్న వాళ్ళ డాడీయే. మొత్తం ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళ డాడీయే. ఎవరు అడిగి పెట్టండి. ఓవర్ యాక్షన్.
సాయిరామ్ 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 సబడ్లు సబడ్ ఏంది నన్ను మంచిగా చేస్తాను. తిత్తు అసలు లోపలికి రావా లడ్డు రే లడ్డు రే హాయ్ బ్రా హాయ్ బ్రా మెల్లగా నువ్వు అది అది అగ్గిపిల్ల మంచిగా అంటి పెట్టిన తర్వాత అంటి పెట్టు सच्चिदानंदायोषि तम प्रत्यक्ष ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोसि सर्वं जगतं तत्त्वो जयते सर्वं जगतं चित्तो मलं विनानां तम सच्चिदानंदायोषि तम प्रत्यक्ष ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोसि सर्वं जगतं तत्त्वो जयते सर्वं जगतं तत्त्वो सर्वं जगतं जयते शिवभक्तोत्तर्य लक्ष्मी जय 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 मनोहर परमंगल मंगले सुमंतकाले सुजानामहाराम अत्यंत शिवयकाश फलप्राप्तिरस्तु పటాకులు కొట్టాలి మనమట్నే పండు దేవునికి పండుగ ఒకటే ఎప్పుడు పండు మళ్ళీ చేత పడుతుంది సమూర్తకాలే సూర్యానందమానం
దీపబలం కృత్వా శుభం కరోతి కళ్యాణం. గుమ్మడికాయ ఇక మొత్తం నైట్ అంతా కార్యక్రమాలు అయిపోయేసరికి మనం వంటకాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వంటల స్పెషలిస్ట్ జగిత్యాల ఫేమస్ కుమారన్న నాన్ వెజ్ చేస్తాడు, ఇచ్చి పడేస్తాడు అంతే. కాకపోతే గృహప్రవేశం కదా, వెజ్తో అడ్జస్ట్ అయినాం మనం ఈసారి. వెజ్లో కూడా చాలా రకాలుగా చాలా మంచి చేసిండు. నేను ఇవన్నీ మంచిగా గ్రాండర్గా ఇద్దాం అనుకున్నా, ఒక్కొక్కటి ఎలా తీస్తారో. కానీ మా అన్న నాకు ఛాన్స్ ఇవ్వలేదు, మీద ఫోటోలో వీడియోలో అని చెప్పి నన్ను మీదనే ఉంచేసిండు, కింద తీసుకునే ఛాన్స్ లేదు. అప్పటికే అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఇక మన ఫంక్షన్ అంటే మెయిన్గా ఏముంటుంది, పులిహోర చేస్తుంది ఇక్కడ చూడుర్రి. అండ్ ఇది నార్మల్గా అయితే నేను అన్ని స్పెషల్ డిష్లు ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పి తీద్దామని చాలా ట్రై చేసిన. కాకపోతే ఇక నాకు వేరేటోడు తీసుకోడు లేడు. ఇక నేను ఒక్కనే కాబట్టి ఇక అటు ఇటు అడ్జస్ట్ అవ్వకుండా ఇక తీసుకున్నాను నేనే. ఆ పులిహోర చూస్తే నోరు పుడుతుందిరా బాబు, మళ్ళీ తినబుద్ధి అవుతుంది. అండ్ ఏ ఫంక్షన్లో అయినా ఒక పులిహోర టచ్ ఉంటే ఆ డిష్కి ఒక అందం వస్తుంది అన్నిటికీ. ఆ కుమార్ నా వీడియో ఇస్తున్నా అంటే స్టిల్ ఇస్తున్నావు. ఆ బీరకాయ పప్పు లాస్ట్ డిష్. ఏదున్నా పాపడాలు మాత్రం ఉండాలి ఫంక్షన్లో. పాపడాలు స్వీటు ఇదైతే మ్యాండటరీ. చూసారా, నేను వచ్చేసరికి అయితే అన్నీ అయిపోయినాయి. దించారు, అక్కడ అరేంజ్ కూడా చేస్తారు. ఇక నన్ను మళ్ళా పిలిచిండు మీదికి. పెద్ద రాయుడు ఇద్దరు పొట్టోళ్ళు మస్తున్నారు బుడ్డగాళ్ళు. ఇక మా అన్న వాళ్ళ కోడి బియ్యం పోస్తారు. ఇక్కడనే నన్ను బ్లాగ్ చేసేసి మొత్తం కింద సార్ వీడియో అనేది తీయనియలే నన్ను. బుడ్డోడు ఎంత ముద్దు ఎక్కుతున్నాడు. ఇది పెద్ద రాయుడు, పెద్దోడు చిన్న రాయుడు. వాడు కంచుడు. అట్ లాస్ట్ భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి, అందరు లాగించేస్తారు. హలో గాయస్, నా పేరు చింటూ నందా విఠల్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్రీవియస్గా నేను చేసిన ధూల్పేట్ గణేష్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది గణపతి సీజన్ కాబట్టి గణపతి వేడుకలు జరిగే ప్రతి రోజు నుంచి నిమజ్జనం జరిగే ప్రతి వేడుక నేను కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా చాలా వ్లాగులు తీయాలి. నేనైతే నా మట్టుకు కొంచెం నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి మీరు చెప్పండి. అండ్ కామెంట్ బాక్స్లో మీ సజెషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నా తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కానీ మీ సజెషన్ కానీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఓకే, మీకు నచ్చినంత చూడొచ్చు, మీకు నచ్చినది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో అండ్ చాలా మంచి వీడియో, కొరుట్లాలో గణపతులు అనే ఒక వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయ్యాను. కొరుట్లా వెళ్ళి నేను తీయాలి. అండ్ అది మీ ముందటికి నేను అతి త్వరలో తీసుకురాబోతున్నాను. అది కూడా మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఆ వ్లాగ్ వచ్చేంతసేపు అంటిల్ దెన్ బాయ్.